మాజీ మంత్రి మరియు మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి నాయకత్వంలో మహేశ్వరంలో ఎన్నికలను స్థానికంగా విజయవంతంగా ఎదుర్కొంటా ఉన్నామని సీనియర్ బీఆర్ఎస్ నేత మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు జిల్లా బ్యాంక్ డైరెక్టర్ కూడా ఆయన పోతర్ల అంబయ్య యాదవ్ స్పష్టం చేశారు. మహేశ్వరంలో బీఆర్ఎస్ అభ్యర్థి సర్పంచ్గా ఘన విజయం సాధించిన సందర్భంలో ఆయన మా ప్రతినిధితో మాట్లాడారు. ఎక్కడికి వెళ్లినా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారిపై తమకు నమ్మకం ఉన్నదని ప్రజలు స్పష్టం చేశారని చెప్పారు. ఎక్కడికి వెళ్లినా ప్రజల్లో సత్తమ్మ పట్ల ఉన్న పాజిటివ్ స్పందన సమగ్రంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. అందువలనే సునాయాసంగా ఈ సీటును గెలిచామని అన్నారు. భవిష్యత్తులో జెడ్పీటీసీ స్థానం కానీ ఎంపీటీసీలు కానీ దక్కించుకుంటామని చెప్పారు. సప్తమ పేరుతో ఎక్కడైనా సరే ఎన్నికల్లో గెలుస్తామని కూడా ఆయన వివరించారు. ఎమ్మెల్యే మాటే తమకు అజెండాగా పనిచేసిందని కూడా ఆయన చెప్పారు. పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని మహేశ్వరం ఓట్లకు పోతర్ల అంబయ్య యాదవ్ కృతజ్ఞతలు పేరు పేరున తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనం మహేశ్వరంలో ఉన్నాము. ముఖ్యంగా గోదావరి జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మహేశ్వరం గ్రామ పంచాయతీని భారతీయ రాష్ట్ర సమితి పార్టీ బలపరిచిన మునగపాటి నవీన్ గెలుచుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో సీనియర్ బీఆర్ఎస్ నేత మనకు పోతర్ల అంబయ్య గారు మనతో ఉన్నారు. అంబయ్య గారు చెప్పండి, ఈ గెలుపుని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఈ గెలుపు మాకు చాలా ఆనందకరమైన విషయము. మహేశ్వరం ప్రాపర్గా మేము గెలవడము, ఆయన మంచి పెద్ద మెజార్టీతోటి 1150 ఓట్ల మెజార్టీతోటి మేము గెలవడం మాకు సంతోషకరమైన విషయము. ఇదంతా కేవలం సబితా ఇంద్రారెడ్డి గారి ఆశీస్సులతోటి, సబితా ఇంద్రారెడ్డి గారి అడుగుజాడలతోటి మేము నడుస్తున్నాం కాబట్టి మాకు ఇవాళ ప్రజల్లో ఇంత స్పందన ఉన్నది. సబితా మేడం చెప్తే మహేశ్వరంలో ఎక్కడైనా కూడా ఎవరిని గెలిపిమన్నా కూడా గెలిపించే స్తోమత సబితా ఇంద్రారెడ్డిది. మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఆమె పేరు చెప్పుకొని మేము ఊళ్ళకు బయలుదేరితే ప్రతి ఒక్కరు కూడా సబితా మనుషులు అంటే సబితమ్మ మనుషులు అంటే మీకు తప్పనిసరి మేము గెలిపిస్తామంట అని ఆ వర్డ్ వచ్చింది. మంచి మెజార్టీతోటి మేము గెలవడం జరిగింది. మాకు 9 మెంబర్లు గెలిచినాయి, మాకు సర్పంచ్ గెలిచింది. మాకు ఎంతో ఆనందకరమైన విషయం అంట అని, ఇది శుభదినం అంట అని చెప్పి మేము ఆనందిస్తున్నాం. అంటే మీ గెలుపులో ఏమన్నా స్కీమ్స్ కానీ ఏ కారణాలు ప్రభావితం చేసి ఉంటాయి? ఏ స్కీమ్ లేదు, అంత సబితమ్మనే. సబితమ్మ పేరే మా ఏజెండా. సబితమ్మ పేరు చెప్పడమే మాకు ఏజెండా. సబితమ్మ అంటే ఓట్లు వేసేసారు అంతే. మా ఓటు వేస్తే సబితమ్మకి వేసినట్టే అని చెప్పినాం. మేము గ్రామ సర్పంచ్కి వేస్తే సబితమ్మకి వేసినట్టు అనే నినాదంతో పోయినాము. అందుకోసమే మాకు ఇంత పెద్ద మెజార్టీ వచ్చిందని చెప్పి మేము. రంగారెడ్డి జిల్లాలోనే అత్యంత కీలకమైంది మహేశ్వరం హెడ్ క్వార్టర్. ఇది దీన్ని కమిషన్ చేసుకోవడం నేపథ్యంలో మీరు దీన్ని పార్టీకి గిఫ్ట్ ఇచ్చినట్టు సబితమ్మకి మేము గిఫ్ట్ ఇచ్చినట్టు అంతే. అంటే ఇంకా జరగబోయే ఎలక్షన్లో మీరు ఎట్లా ఉంటుంది? రేపు జరగబోయే ఎలక్షన్ బీఆర్ఎస్ పార్టీ 100% బీఆర్ఎస్ పార్టీ మండలం మొత్తం కైవసం చేసుకుంటుంది. తప్పనిసరిగా మండలంలో జెడ్పీటీసీ కానీ ఎంపీపీలు కానీ ఎంపీటీసీలు కానీ పూర్తి కైవసం చేసుకుంటామంటారని మేము తెలియజేస్తున్నాం. ఈ గెలిచిన సందర్భంగా మహేశ్వరం ఓటర్లకి ప్రజానికానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వారికి కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నాం. మన మహేశ్వరం ప్రజలందరికీ కూడా 2 చేతులు ఎత్తి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఇతర పార్టీలు ప్రలోభాలకు గురి చేసి తమ సందర్భంలో మీకు గెలుపు మీద నమ్మకం సడలిందా? ఏం లేదు, ఎవ్వరు కూడా అలాంటివి చేసిన బీఆర్ఎస్ కార్యకర్త చాలా స్ట్రాంగ్ ఉన్నారు. మన మహేశ్వరంలో మా బీఆర్ఎస్ కార్యకర్తలు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఒక 400-500 మంది కార్యకర్తలే ఉన్నారు. ధన్యవాదాలు.